మిత్రులందరికీ శుభోదయం. ఈరోజు మీ మదన్ కుమార్ మీ ముందుకు ఒక టాపిక్ ఏంటి అంటే పాడి పరిశ్రమలు, మన డైరీ ఫార్మ్స్లలో ప్రధాన శత్రువు మాస్టైటిస్ లేదా పొదుగువాపు వ్యాధి. ఈ పొదుగువాపు వ్యాధిని రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనది. ఒకసారి వచ్చిందంటే వచ్చే నష్టాలు అపారం. కానీ కొన్ని డైరీ ఫార్మ్స్లలో చాలా ఫ్రీక్వెంట్గా మనకు మాస్టైటిస్ లేదా పొదుగువాపు వ్యాధి అటాక్ అవుతుంది. ఎందుకు? కారణాలు ఏంటి? మన రైతులు చేసే తప్పులేంటి? అండ్ మనం ఏం జాగ్రత్తలు తీసుకున్నట్టయితే మన డైరీ ఫార్మ్స్లో అసలు మాస్టైటిసే రాదు. మొదలగు విషయాలు మీతో ఈరోజు డిస్కస్ చేసే ప్రయత్నం చేస్తాను. మాస్టైటిస్ అంటే ఒకసారి మాస్టైటిస్ వ్యాధి అటాక్ అయింది మన ఫామ్లో అంటే 30% ఆఫ్ ద మిల్క్ ప్రొడక్షన్ డౌన్ అవుతుంది. వచ్చిన రోజు కానీ మీరు ట్రీట్మెంట్ స్టార్ట్ చేయకున్నట్టయితే 2-3 రోజులు మీరు ఆలస్యం చేసినట్టయితే మనకు 30% మిల్క్ ప్రొడక్షన్ డౌన్ అవ్వడమే కాకుండా పొదుగు కూడా డ్యామేజ్ అయిపోయి తర్వాత అసలు పాలే లేకుండా అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి పొదుగువాపు వ్యాధి లేదా మాస్టైటిస్ రాకుండా కాపాడుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ పాయింట్గా నేను చెప్తాను. నెంబర్ 2, ట్రీట్మెంట్ చాలా కాస్ట్లీ అండి. చాలా ఖరీదైన ట్రీట్మెంటు. ఒక్కసారి మాస్టైటిస్ వస్తే కనీసం మనకు 1500 రూపాయల ఖర్చు అవుతుంది. అండ్ మిల్క్ క్వాలిటీ కూడా తగ్గిపోతుంది. అండ్ పాలు చెడిపోతాయి. అలాగే మనము రైతులు కూడా మనం అమ్మినప్పుడు కూడా కోఆపరేటివ్ సెంటర్లకు వెళ్తే ఏర్పడకుండా ఉంటుంది, కానీ మన కన్జ్యూమర్స్కి ఇచ్చినప్పుడు వాళ్ళు క్వశ్చన్ చేసే అవకాశం ఉంటుంది. అండ్ రాకుండా చూడడమే ఇంపార్టెంట్. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అనేది పక్కా మనకు మాస్టైటిస్కి సూట్ అవుతుంది. మరి ఏంటి, ఏ మిస్టేక్స్ చేసినట్టయితే మన ఫార్మ్స్లలో ఫ్రీక్వెంట్గా పొదుగువాపు వ్యాధి వస్తుంది అనే దానికి చూసినట్టయితే 10 పాయింట్స్ అండి. ఇక్కడ 10 ప్లేసెస్లలో మన అశ్రద్ధ అనేది మాస్టైటిస్ మన డైరీ ఫామ్లలో పెరగడానికి మెయిన్ కారణం అవుతుంది. నెంబర్ 1 పాయింట్ ఏంటి అంటే పాలు పితకడానికి ముందు పొదుగును కానీ చనుగట్లను కానీ క్లీన్ చేయకపోవడం అనేది చాలా పెద్ద మిస్టేక్గా మనం చెప్పచ్చు. ఏంటి పొదుగు మనం క్లీన్ చేయకపోవడం వల్ల మాస్టైటిస్ ఎలా వస్తుందని మీరు అడగచ్చు. ఎప్పుడైతే మనం పాలు పిండుతామో చనుగట్ల యొక్క స్పింక్టర్స్ ఓపెన్ అయ్యి పాలు బయటకు వస్తుంటాయి. ఆ పైన పొదుగు చనుగట్ల మీద ఉండే ఏదన్నా మట్టి కానీ లేకుంటే పేడ కానీ అంటుకున్నది మనం పాలు పితికినప్పుడు చనుగట్టను లాగినప్పుడు ఆ మట్టి అనేది చనుగట్ల చివరి దాకా వచ్చినట్టయితే ఈ పాలు ఎక్కడి నుంచి అయితే వస్తున్నాయో అందులోకి ఇన్ఫెక్షన్ వెళ్ళి మనకు మాస్టైటిస్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇది మేజర్ సోర్స్ అండి. అండ్ రెండవది, మిల్కర్స్ ఒకసారి కడుగుతారనుకోండి, కడగకపోవడం అనేది ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్, కడిగిన తర్వాత ఒకే టవల్ని లేదా గుడ్డను అన్ని పశువులకి క్లీన్ చేసుకుంటూ వెళ్తారు. ఆ మధ్యలో ఏదన్నా ఒకటి సబ్ క్లినికల్ మాస్టైటిస్ అంటే మనకు పొదుగువాపు వ్యాధి అనేది బయట కనబడకుండా ఉన్నదనుకోండి, అప్పుడు డెఫినెట్గా మనకి ఇంకో పశువుకి వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే పాలు పితికే వ్యక్తి కూడా, రెండో పాయింట్లోనే పాలు పితికే వ్యక్తి కూడా మనము ప్రతి పశువుకు పాలు పిండినాక చేతులు శుభ్రం చేసుకోవాలి. ఎందుకంటే ఏదన్నా ఒక పశువుకు ఇంకా బయటకు రాని మాస్టైటిస్ లాంటిది ఉన్నట్టయితే ఆ పాలు వెతికినప్పుడు చేతులకు అంటుకున్న బ్యాక్టీరియా ఇంకో పశువుకి వెళ్ళి వచ్చే అవకాశం ఉంటుంది. అంటే ఇక్కడ పాయింట్ ఏంటి, మొట్టమొదటి ఏంటి అంటే అడ్డర్ని క్లీన్ చేయకపోవడం అనేది, పొదుగును క్లీన్ చేయకపోవడం అనేది ఒక పాయింట్. రెండోది, ఒకే గుడ్డను మనము అన్ని పొదుగులు తూడడానికి వాడద్దు. అండ్ మిల్కర్ ప్రతి పాలు వెండిన తర్వాత చేతులు శుభ్రంగా కడుక్కోవాలనేది ఇక్కడ పాయింట్. ఇవి 2 చేయకపోవడం వల్ల మనకు మాస్టైటిస్ వచ్చే అవకాశం ఉంటుంది. మూడో పాయింట్కి వస్తే, ఒకసారి పాలు పితికిన తర్వాత మనము చనుగట్లను యాంటీసెప్టిక్ సొల్యూషన్లో డిప్ చేయాలండి. డిప్పర్స్ అంటే టీట్ డిప్పింగ్ సొల్యూషన్స్ అని వెటనరీ మెడికల్ షాప్లో దొరుకుతాయి, లేదా పొటాషియం పర్మాంగనేట్ నీళ్ళల్లో అయినా కానీ పాలు పితకంగానే వెంటనే వాటిని ఒకసారి ఒక గ్లాసులో నీళ్లు పోసి అందులో మనం డిప్ చేయాలి, ముంచాలి. అలా చేసినట్టయితే అసలు మీకు మాస్టైటిసే రాదు. ఎంతమంది చేస్తున్నారో ఒకసారి మీరు ఆలోచించుకోండి. అండ్ షెడ్స్, పాలు పితకడానికి ముందు షెడ్లు కంపల్సరీ క్లీన్ చేయాలండి. పేడ మూత్రం అంతా శుభ్రంగా క్లీన్ చేసిన తర్వాత మాత్రమే పాలు తీయాలి. ఒకవేళ మీరు శుభ్రం చేయనట్టయితే పాలు తీయగానే యానిమల్ ఒత్తిడికి లోనై పడుకుంటుంది. ఆ పడుకున్నప్పుడు ఆ స్పింక్టర్స్ చనుగట్లు ఓపెన్ ఉంటాయి కాబట్టి అందులోకి
పేడ వెళ్ళి అది ఇన్ఫెక్షన్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఫ్లోరు అంటే షెడ్ క్లీన్గా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. పాలు వితకడానికి ముందు ఉదయం సాయంత్రం పాలు వితికే ముందు ఖచ్చితంగా షెడ్ను క్లీన్ చేయాలి. అండ్ 5వ పాయింట్ ఏంటంటే మ్యాస్టైటిస్ ఒకవేళ ఉన్నదని మనకు కన్ఫర్మ్ అయిన తర్వాత దాన్ని ఎట్టి పరిస్థితుల్లో ముందు పాలు పితకకూడదు. కానీ రైతులు చూసుకోరు. ఫస్ట్ పాలు దాన్ని వెతికినామంటే దానిలో ఉన్న ఇన్ఫెక్షన్ మన చేతులకు బకెట్లకి అన్నిటికీ అంటుకొని అది అన్ని పశువులకు స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఎట్టి పరిస్థితుల్లో మనము మొట్టమొదట దాన్ని పిండకూడదు. అన్ని హెల్దీ యానిమల్స్ పిండిన తర్వాత చివరికి దాని పాలు తీయాలి. అండ్ 6వ పాయింట్ ఏంటి అంటే మనము పాలు ఫస్ట్ కొన్ని స్ట్రిప్స్ తీయగానే దానిలో ఏమన్నా రక్తం మరకలు ఉన్నాయా లేకుండా ఫ్లేక్స్ ఏమైనా పలకలు లాంటివి ఉన్నాయా అనేది చెక్ చేయాలి. అట్లాంటిది ఉంటే మనం ఇమీడియట్గా ఆ పాలను ప్లస్ ఆ పశువును మనం పక్కన పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలా చెక్ చేయకపోవడం వల్ల కూడా దాని ద్వారా ఇన్ఫెక్షన్ మిగతా వాటికి వచ్చే అవకాశము మన చేతుల ద్వారా వచ్చే అవకాశం ఉంటుంది. ఒకవేళ మీరు మిల్కింగ్ మిషన్స్ వాడినట్టయితే వాటిని సరిగా క్లీన్ చేయనట్టయితే ఒక పశువులో నుంచి వచ్చిన పాలు ఆ మిల్కింగ్ క్యాన్లో పడడము మిల్క్ మనము ఏవైతే మనము పెడతామో పాలు తీయడానికి ఆ సెట్లలో అన్నిటి ద్వారా కూడా మళ్ళీ ఇంకో పశువుకి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మిల్కింగ్ మిషన్స్ను చాలా క్లీన్గా ఉంచడం కూడా ఇంపార్టెంట్ పాయింట్గా నేను చెప్తాను. అండ్ ఇగ్నోరింగ్ ది సబ్క్లినికల్ మ్యాస్టైటిస్ అంటే ఏంటి? 8వ పాయింట్ ఏంటి? సబ్క్లినికల్ మ్యాస్టైటిస్ అనేది మనకు తెలియదండి. మనకు చూసేదంతా కూడా అక్యూట్ మ్యాస్టైటిస్ అంటారు. పొదుగువాపు వ్యాధి వచ్చిన తర్వాత చూసేది మనమంతా లావు కావడము చనగట్ల నుంచి రక్తం రావడం అంతా కూడా అట్లా ఆ టైంలో చూస్తున్నాము. కానీ సబ్క్లినికల్ మ్యాస్టైటిస్ తెలియదు. మరి ఎలా తెలుసుకోవాలి అంటే వారానికి ఒకసారైనా కానీ అప్పుడప్పుడు మనము పాలను మ్యాస్టైటిస్ స్ట్రిప్స్ అని దొరుకుతాయండి. పాలల్లో ముంచగానే అది మ్యాస్టైటిస్ ఉంటే రంగు మారిపోతుంటుంది. అవి వాడుకొని మీరు దాన్ని క్యూర్ దాన్ని చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎంతమంది చేస్తున్నారు అనేది మీరు ఒకసారి చూసుకోండి. అండ్ ఇంకో పాయింట్ 9వ పాయింట్ ఏంటంటే డిలే ఇన్ ట్రీట్మెంట్ అనేది చాలా లేట్ చేస్తామండి మనం. దానివల్ల కూడా ఇన్ఫెక్షన్ ఒక పశువు నుండి ఒక పశువుకు మనకు కింద పేడలో పడిపోవడమా లేకుంటే అక్కడ షెడ్ క్లీన్లో పడిపోయి దాని ద్వారా బ్యాక్టీరియా వేరే వాటికి వచ్చే అవకాశం కూడా ఉంటుంది. అండ్ ఎప్పుడైతే మనం ఈనడానికి ముందు డ్రై పీరియడ్ అంటే ఒక 2 నెలలు పాలు తీయడం ఆపేస్తామో అప్పుడు మనము అసలు పట్టించుకోము ఆ పశువుకు మ్యాస్టైటిస్ ఉందా లేదా ఏది చూడము. ఈనిన తర్వాతనే అయ్యో నాకు మ్యాస్టైటిస్ వచ్చిందని రైతులు అంటారు. ఆ డ్రై పీరియడ్ అనేది మేనేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్. ఎవ్రీ 1 వీక్ ఒకసారి పొదుగును చనగట్లను టెస్ట్ చేయాలి ఏమన్నా ఇన్ఫెక్షన్ ఉందా అని. అండ్ పాలు బంద్ చేసే ముందు మీరు ఖచ్చితంగా బంద్ చేసిన తర్వాత మీరు యాంటీబయాటిక్ ట్యూబ్స్ చనగట్లలోకి ఎక్కించాలి. ఈ జాగ్రత్తలు తీసుకోవాలి. ఇవి తీసుకున్నట్టయితే కూడా మనకు మ్యాస్టైటిస్ వచ్చే అవకాశం ఉంటుంది. మరి ఈ 10 పాయింట్లు మీరు ఒకవేళ కేర్ఫుల్గా జాగ్రత్తలు తీసుకున్నట్టయితే డెఫినెట్గా మీరు మ్యాస్టైటిస్ రాకుండా కంట్రోల్ చేసిన వాళ్ళు అవుతారు. ఇదండి మన టాపిక్. అండ్ మరో మంచి టాపిక్తో మీ ముందుకు వస్తానని తెలియజేస్తూ మీ మదన్ కుమార్. థ్యాంక్ యూ.